ఇది బాగా ఇంపార్టెంట్ క్వెషన్. మీరు కట్ చేయను ఇది డైరెక్ట్‌గా ఏస్తానంటేనే ఖచ్చితంగా డైరెక్ట్ ఏస్తాను. ఏంటంటే వాడు మెడికోగా చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ దగ్గర నుంచి ప్రొఫెసర్స్ వరకు కూడా సెక్షువల్‌గా వాళ్ళకి హెల్ప్ చేయమని అడుగుతారు. అది ఆ కల్చర్ అక్కడ నడుస్తది. ఇక్కడ ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్‌లో కేవలం సెక్షువల్ నీడ్స్ అనేవి ఆళ్ళేంటంటే ఏదో చాయ్ తాగినంత ఈజీగా చాలా తప్పు అంటే చేసేస్తుంటారు. డాక్టర్‌లని దేవుళ్ళలా కొలుస్తారు కదా! డాక్టర్లే అత్యంత నాకు తెలిసినంత వరకు నాకు తెలిసి 75% కంటే ఎక్కువ డాక్టర్లే అత్యాశపరులు, అవినీతి పరులు, లంచగొండ్లు, అదేవిధంగా విమెనైజర్లు అంటే సీరియల్ కిల్లర్ టైప్‌లో రేప్ చేస్తూ పైశాచికానందం ఎముకలు ఇరుస్తూ, చేతులు విరుస్తూ ఇలా చేసేది ఏంటంటే పైశాచికానందం. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా ట్రైనీ డాక్టర్ రేప్‌లో పార్టిసిపేట్ చేసినోళ్ళు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్సే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. రీసెంట్గా జరిగిన ఒక సంచలనమైన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు. కోల్కత్తాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన రేప్ అండ్ మర్డర్. సో ఈ అంశం గురించి ప్రస్తుతం సార్ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. నిజంగా ఇండియా మొత్తం ఈ ఇన్సిడెంట్తో ఇప్పటికీ షేక్ అవుతుంది. ఇప్పటికీ చాలామంది ఆ ఇన్సిడెంట్ని తలుచుకుంటేనే వాళ్ళకు ఆ రకంగా అమ్మాయిలు అయితే భయపడతారు, ఒళ్ళు గగ్గురు పొడుస్తారు. అబ్బాయిలకి అలాంటి సిచ్యువేషన్, ఒళ్ళు గగ్గురు పుడిచే సిచ్యువేషన్, అమ్మాయిలు నిజంగా భయపడే సిచ్యువేషన్. అంటే కంప్లీట్గా ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించింది? అయితే మొట్టమొదటిగా నేను తెలుసుకున్నది, నేను చూసింది ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్ అనేది భారతదేశంలో అందులోనూ అంటే ఇండియాలో జరగడం అనేది సర్వసాధారణమైనది, రెగ్యులర్గా జరిగేవి. మీరు దిశ ఇన్సిడెంట్ దగ్గర నుంచి, నిర్భయ ఇన్సిడెంట్ దగ్గర నుంచి, తర్వాత మొన్న ఇప్పుడు ఈ రోజు ఈవిడ దగ్గర నుంచి, అంతకుముందు ఒక ఆవిడ జరిగింది. సో అది కూడా గుర్తురాలే. పూసలు అమ్ముకునే అమ్మాయిని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు విరిచేసి రేప్ చేశారు. సో ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఏంటంటే అంటే చాలా సాధారణ విషయాలు అయిపోయినాయి. నాకు తెలిసి మీడియా ద్వారా ఇలా పాపులర్ అవడం వల్ల ఇంక ఇలాంటివి జరుగుతున్నాయి అనడానికి కూడా అవకాశం లేకపోలేదు. సో మీడియాలో ఎక్కువగా వార్తలు రాయడం కూడా ఒకందుకు మైనసే అని నేను అనుకోండి. ఇట్స్ మై ఒపీనియన్. అంటే ఇది జనానికి సంబంధించింది కానీ నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఒక మనిషి అనే వ్యక్తి సైకిక్గా ప్రవర్తించడానికి చాలా రకాల అంశాలు దానికి దోహదపడతాయి. అంటే సైకిక్గా అంటే ఒక భర్త భార్య దగ్గర ప్రవర్తించే తీరు వేరుంటుంది, ఒక లవర్ తన లవర్ దగ్గర ప్రవర్తించే తీరు వేరు దగ్గర ఉంటుంది, ఒక విట్టుడు వేసి దగ్గర ప్రవర్తించే తీరు వేరు ఉంటుంది. కానీ వీటన్నిటికీ భిన్నంగా రేప్ జరిగేటప్పుడు మాత్రం అంటే రేప్ చేయబడుతున్న ఒక విక్టిమ్ని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ విధంగా చేయడానికి నాకు తెలిసి కారణాలు అతని మోటో రేప్ ఒకటే కాదు, వాళ్ళ మీద కక్ష, అదేవిధంగా అంటే సేమ్ ప్రొఫెషన్లో ఉన్నారనుకోండి, అతనికి ఇప్పుడు ఫీమేలే ఉంది, ఫీమేల్ మీద ఆమెకు మంచి రెప్యుటేషన్ ఉండడమా, లేదంటే ఇతనికంటే ఆమె ఎక్కువ డామినేటివ్గా వర్క్ చేయడమా, మంచి హాస్పిటల్లో నుంచి పేరు ఉండడమా, ఇట్లా రకరకాల అంశాలు. అదేవిధంగా ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు ఆమె రిజెక్ట్ చేయడమా, లేదంటే ఇతను ఆమె మీద ఆశపడడమా, లేదంటే ఆమె వేరే వాళ్ళతో తిరుగుతుంటే ఇతనికి ఇష్టం లేకపోవడం, ఇలాంటి చాలా రకాల అంశాలు ఇలాంటి విషయంలో ఇలాంటి కోణంలో అంటే దోహదపడుతున్నాయి. కేవలం రేపే మోటివ్ అయినప్పుడు తన కామదాహాన్ని తీర్చుకోవాలి అనుకునేవాడు మెడ విరిచేసి, కాళ్ళు చేతులు విరిచేసి, యోని భాగాల్ని అంటే ప్రైవేట్ పార్ట్ని అంటే ఛిద్రం చేసి, ప్రైవేట్ పార్ట్ని ఛిద్రం చేసి మరీ అంత దారుణంగా అంత పైశాచికంగా అయితే చంపరు. అలా చంపుతున్నారు అని అంటే దానికి ఇంకా రకరకాల కోణాలు యాడ్ అవుతున్నాయి. ఇది జనాలు ఇక్కడ ఏ కోణంలో ఉండొచ్చు? ఇప్పుడు జనరల్ గా అక్కడ కేవలం ఒక పర్సన్ మాత్రమే కాదు రేప్ చేసింది, చాలా మంది రేప్ చేశారు. ఒక 10-15 మంది రేప్ చేస్తే గానీ ఇలాంటి సిచ్యువేషన్ ఉండదు. 150 ml స్పర్మ్ అక్కడ ఉంది, అవైలబిలిటీ అక్కడ ఉంది అంటే ఇది గ్యాంగ్ రేప్ అని కూడా చెప్తున్నా. అవును. సో గ్యాంగ్ రేప్ కూడా జరిగిండొచ్చు. అవును. అయితే ఎగ్జాక్ట్లీగా గ్యాంగ్ రేప్ జరిగితే మాత్రమే ఆ స్థాయిలో 150 ml స్పర్మ్ అనేది రావడం. నార్మల్గా ఒక వ్యక్తికి, ఒక పురుషుడికి అంటే 10-20 ml మాత్రమే రిలీజ్ అవ్వడం జరుగుతుంది కామన్గా. సో 10-20 ml లోపు మాత్రం, అంటే 150 ml అంటే ఈ 10-20 చూసుకుంటే మనం 20 చూసుకున్నా సరే 150 అంటే మీరు దాదాపుగా అంటే 7-6 వరకు పార్టిసిపేట్ చేసి ఉండాలి మనం అంటే లెక్క ప్రకారం చూస్తే. అయితే మీరు పూర్వకాలంలో కదా అంటే బ్యాక్ డ్రాప్లోకి వెళ్తే మనం ప్రత్యూష గారు
మీకు ప్రత్యూష కేసు ఇప్పటికీ కూడా డెత్ మిస్టరీ అది డెత్ మిస్టరీ. అంటే అది మన దగ్గర జరిగింది. మనం ఇప్పుడు కోల్కతాలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ రేప్ గురించి మాట్లాడడానికి అర్హులు అవ్వాలి అని అంటే ఫస్ట్ మన భారతదేశంలోనే అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నడుబొడ్డున జరిగినటువంటి కేర్ హాస్పిటల్ ఇన్సిడెంట్ అయిన ప్రత్యూష గారి గురించి మాట్లాడదు. ప్రత్యూష గారి విషయంలో కూడా అప్పుడు తమిళనాడుకు సంబంధించినటువంటి డాక్టర్ ఆమె రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆమె కడుపులో కూడా దాదాపుగా 4-5 అంటే 4 వరకు స్పర్మ్ ఆనవాళ్ళు దొరికినాయి అని అన్నాడు. వాళ్ళు ఎవరు ఇంతవరకు బయటకు రాలేదు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రత్యూష రేప్ జరగడానికి మోటివ్ ఏంటి? తను ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నో తను ప్రేమించిన తర్వాత తను లోబర్చుకోవటం, ఆ లోబర్చుకునే క్రమంలో తన ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేసి, అంటే అది ఒక పైశాచికంగా ఒక సినిమా హీరోయిన్, అంటే తను ఒక మంచి ఆర్టిస్ట్గా కొనసాగుతున్న ఆ టైంలో ప్రేమించడం, ఆ ప్రేమించిన తర్వాత అతను తన ఫ్రెండ్స్తో తాగు ఇంకోటి అయ్యుండి వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతంతోనూ అతను కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో రేప్ చేయించడం, ఇలాంటివన్నీ జరిగింది. సో అలాంటి అంటే అప్పుడు ఇది కోల్కతా ఇన్సిడెంట్ అనేది ఈ రోజు ఏదో కొత్తగా లేదా ఇలా జరిగిందని నేను అంట. వాస్తవానికి అలాంటి ఇన్సిడెంట్ జరిగిన వ్యక్తులు నిష్కారణంగా ఇది అంటే రకరకాల కంట్రీస్, సౌదీ కంట్రీస్ లో డైరెక్ట్ గా అందరూ బహిరంగంగా కాల్చేస్తారు, బహిరంగంగా చేతులు నరికేస్తుంటారు. ఇలాంటి ఇన్సిడెంట్లలో మరి ఉరి తీస్తున్నా సరే, రకరకాలుగా చేస్తున్నా సరే ఎందుకు భయపడలేదంటే భారతదేశంలో చట్టాలనేవి ఇంకా కఠినంగా అమలు అవ్వాలి. ఇప్పుడు గతంలో ఏదైతే ఢిల్లీలో ఇన్సిడెంట్ జరిగిందో, ఢిల్లీలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిర్భయ చట్టం అనేది తీసుకొచ్చారు. దానిలో కఠినమైన కొన్ని శిక్షలు అనేది అమలు చేస్తూ ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా వారానికో లేకపోతే 10 రోజులకో ఒకసారి ఇలాంటి భయంకరమైన ఇన్సిడెంట్ ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంది. అంటే ఇక్కడ వీళ్ళు భయపడట్లేదా? ఎవరైతే ఈ ఆలోచనతో ఈ సైకిక్ మైండ్ తో ఉంటారో వాళ్ళు చట్టాలకి భయపడట్లేదా? అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తా. చట్టాలకు భయపడట్లేదంటే నార్మల్ గా ఒక సాధారణ వ్యక్తి చట్టాలకి తప్పకుండా భయపడతారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ చేసే వాళ్ళందరూ కూడా మీరు చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నార్మల్ కేటగిరీ, అంటే వాళ్ళు అంత చట్టాల గురించి అంత అవగాహన ఉండదు, లేదు అంత ఎడ్యుకేటెడ్ కాదు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? కామన్ గా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ నార్మల్ గా ఒక సాధారణంగా ఆరోగ్యవంతుడికి హెల్త్ ఇష్యూస్ అనేది 2 సంవత్సరాలకు ఒకసారి. నాకైతే 2022లో ఒకసారి ఫీవర్ వచ్చింది, ఆ తర్వాత రాలేదు. అంటే ఒక సగటున సాధారణంగా ఆరోగ్యవంతుడు ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మాత్రమే హాస్పిటల్కి వెళ్తారు. మరి ఒక వ్యక్తి ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు? ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు. నాకు తెలిసి ఒక సాధారణంగా ఊర్లలో ఉన్న వ్యక్తులు కానీ బయట ఉన్న వ్యక్తులు కానీ పోలీస్ స్టేషన్ అంటే భయపడతారు. అసలు అది ఎప్పుడు పోడు పోలీస్ స్టేషన్కి. మరి వెళ్ళినప్పుడే జ్వరం తగిలినప్పుడు మనం రెగ్యులర్ గా విజిట్ చేయడం, జలుబు దగ్గప్పుడు టాబ్లెట్ వేసుకునే అవగాహన ఉంటుంది. మరి వీడికి కనీసం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళనోడికి పోలీస్ స్టేషన్ గురించి కానీ చట్టాల గురించి కానీ రకరకాలుగా, ఇప్పుడు నిమ్మకాయ ఉంది, అది పులుపు అంటే తింటేనే కదా తెలిసేది. అలాగే వీడు పోలీస్ స్టేషన్కో లేదంటే సంబంధిత న్యాయ వ్యవస్థలకు సంబంధించినటువంటి వాటి దగ్గరకు వెళ్ళినప్పుడు, కోర్టుకో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడే చట్టాల గురించి తెలియదు. కామన్గా వీడేంటి, రేప్ చేస్తే జైలు శిక్ష పడుతుంది అనే ఉంటుంది తప్ప, అరే రేప్ చేస్తే దాని ప్రొసీజర్ ఇలా ఉంటుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ ఉంటుంది, ట్రయల్స్ ఉంటాయి, శిక్ష పడుతుంది అని ఈ ప్రొసీజర్ ఏం తెలియదు. సో కాబట్టి నాకు తెలిసి భారతదేశంలో చట్టాల గురించి ప్రజలకు లోతైనటువంటి ప్రచారం కల్పించాలి మొట్టమొదటిగా. అంటే అది ప్రతి ఒక్క అడ్వకేట్ బాధ్యత. అదేవిధంగా కోర్టు న్యాయస్థానాలు ముఖ్య పాత్ర వహించాలి. అన్నిటికంటే ముఖ్యంగా గవర్నమెంట్స్ వీటి మీద లీగల్ ఎయిడ్ క్యాంప్స్ ప్రతి ఊర్లో నెలకు ఒకసారి, వారానికి ఒకసారి గ్రామ సభలు లాంటివి ఎలా అయితే జరుగుతాయో అలాగే ప్రభుత్వాలే చొరవ తీసుకొని అడ్వకేట్స్ ద్వారా ఏ అడ్వకేట్స్ ఏ ఊర్లలో ఉన్నారో ఆ అడ్వకేట్స్ ద్వారా వాళ్ళకి అంటే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసో లేదంటే కోర్టు దగ్గర నుంచి ఒక ఆర్డర్ తీసుకొని ప్రతి నెలకి ఒక గ్రామ సభ లాంటి ఒక న్యాయ వేదిక లాంటిది పెట్టి, అరే బాబు ఇలాంటివి జరిగితే ఇలాంటివి ఉంటే, ఇలాంటివి జరిగితే ఇలాంటివి ఉంటాయి అంటే ఒక నెల కాకపోయినా వాడు సంవత్సరంలో 12 నెలల్లో ఏదో ఒక రోజు వాడికి కొంచెం జ్ఞానోదయం వస్తుంది, ఒకరోజైనా వింటుడు. సో అట్లా న్యాయ వ్యవస్థ గురించి చట్టాల గురించి విస్తృతమైన ప్రచారం మన భారతదేశంలో లేదు. ఇంకొకటి ఇక్కడ భారతదేశంలో ఉన్న అతిపెద్ద లోపం ఏదైనా ఉందంటే సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇలాంటివి ఏవి నేర్పించరు. ఎంతసేపు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటినే రుద్దుతారు. లక్షల ఫీజు తీసుకుంటారు. ఎంతసేపు మా కొడుకు ర్యాంక్ రావాలని ఈ మొత్తం రుద్దుడే ఎడ్యుకేషన్. అంటే ఇలాంటి అంటే లాలో ఉన్న పాయింట్స్ కావచ్చు, లేకపోతే ఆ లాలో ఇలాంటి ఉంటాయి, మీరు జాగ్రత్తగా ఉండాలని ఏ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మన ఇండియాలో లేవు.
అది కూడా మైనస్ అనుకోవచ్చు. చాలా, అది కూడా పెద్ద మైనసే. పెద్ద మైనస్ పెద్ద మైనసే. ఎడ్యుకేషన్ వ్యవస్థ నుంచి చాలా చీప్గా మాట్లాడుతాను. ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలి, 6th క్లాస్ నుంచే, 10th క్లాస్ నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలి. మనకి 10th క్లాస్లో చూసుకున్నట్టయితే ఎయిడ్స్ పాఠాలు చెప్పేవారు, మీకు ఐడియా ఉందా? అలాగే 10th నుంచో లేదంటే 6th నుంచో వాడికి కౌమార దశలకు అంటే 13 సంవత్సరాల తర్వాత నుంచే వాడికి అంటే రకరకాల థాట్స్ కానీ వాడి మైండ్లో తిరగడం, ఈ సెక్షువల్ ఆర్గన్స్ డెవలప్ అవ్వడం, సెక్షువల్ థాట్స్ డెవలప్ అవ్వడం, వాడు అంటే భిన్నంగా అప్పటి వరకు చిన్నపిల్లలాగా ఆడుకున్నాడు కాస్త కొంచెం ప్రవర్తించడంలో, వాడు నడవడంలో, వాడి మాటలు, ఇవన్నిట్లోనే మార్పులు వచ్చినప్పుడు ఆ టైంలోనే వాడికి చట్టాల గురించి కూడా అవగాహన కల్పించడానికి స్కూల్ స్థాయిలోనే ఏదైనా సరే ఒక అంటే పాఠాలు లాంటివి పెట్టి చట్టాలు మినిమం ఇప్పుడు లా చదివేవాడు అంత నాలెడ్జ్ కాకుండా వాడి స్థాయికి తగ్గట్టుగా బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ లా గురించి చెప్పడం అనేది మంచిది అనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో నాకు తెలిసి ఇప్పుడంతా కూడా డ్రగ్స్ కల్చర్ నడుస్తుంది. అవును. సో విపరీతమైన డ్రగ్స్ కల్చర్. ఒకప్పుడు ఈ డ్రగ్స్ కల్చర్ అన్నది పబ్బులకో లేకపోతే బార్లకో వీటి పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే పరిమితం అయ్యాయి. ఇవాళ పల్లెటూరులో కూడా డ్రగ్స్ దొరికే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికీ కూడా అది ఏమైందంటే స్కూలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లవాడి దగ్గరకు కూడా వెళ్ళిపోయింది. అంటే మరి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పిల్లవాడి దగ్గరకు కూడా వెళ్ళిపోయింది డ్రగ్స్ అని అంటే తల్లిదండ్రులు ఫెయిల్ కాదు, ఇక్కడ సిస్టమ్ ఫెయిల్. 100% సిస్టమే ఫెయిల్. అందుకని గౌరవ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి అవడంతో మొట్టమొదటి తీసుకున్న నిర్ణయం చేసింది ఏంటంటే డ్రగ్స్ కల్చర్ని రూపుమాపాలి. అంటే చూడండి డ్రగ్స్ కల్చర్ అనేది ఎంత విచ్చలవిడిగా ఇంతకుముందు గాంజా తాగుతున్నారంట అని ఎక్కడో మనం చూసేవాళ్ళం, న్యూస్లో చూసేవాళ్ళు గాంజా పట్టుకున్నారని. ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ లాంటి గాంజా పట్టుకున్నారు అని అంటే అది కామన్. ఎందుకంటే మనం రెగ్యులర్గా పెద్ద సినిమా స్టార్లు వాళ్ళు గాంజా దొరుకుతాయి వాళ్ళకి. కానీ మనప్పుడు గాంజా అనేది అమ్మో గాంజానా అంటే అది ఏంటది అంటే చుట్టా లేకపోతే సిగరెటా అంటే తెలియని అమాయకత్వంలో ఉండేవాడు. వీడు గాంజా అంటే ఓ గాంజా. ప్రతి ఒక్క స్కూల్లో 8th 7th దాటిన ప్రతి ఒక్క స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ దగ్గర కూడా గాంజా ఉంది. సో అయితే ఎందుకు ఇది ఈ మారుతున్న ఈ అంటే అభివృద్ధి చెందాల్సిన ఈ టైంలో గాంజా ఎందుకు మరి పల్లెటూరు వైపు కూడా వచ్చేసింది అని అంటే ఇది ఖచ్చితంగా డబ్బులకు సంబంధించో డబ్బులో పరమావధిగాను ఉండొచ్చు, డబ్బులే పరమావధిగా సంపాదించాలని గాంజా సప్లై చేయొచ్చు. కానీ ఇది ఖచ్చితంగా ఒక అంటే ఒక జనరేషన్ ఒకటి రెండు జనరేషన్ సర్వనాశనం చేయడానికి ఇది ఒక బయోవార్ లాగా అవుతుందేమో అని ఎందుకని విజ్ఞానవంతులు అని వీళ్ళు ఆలోచించట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, ఆ కరోనా వైరస్ ఆ చైనా పంపించిందనో ఇంకోటో చేసిందని అనుకుంటున్నాను, అంటే లైక్ ఏ బయోవార్. మరి అలాగే ఇప్పుడు 2000 నేను 10th చదివేటప్పటికి ఇప్పుడు 10th చదివేటప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు వాట్సాప్ లాంటివని, ఇన్స్టాగ్రామ్ అని, తర్వాత టెలిగ్రామ్ అని రకరకాలవి అందుబాటులోకి వచ్చింది. నాకు తెలిసి నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంది మొబైల్ ఫోన్. అది కూడా ఏంటి కీప్యాడ్ ఫోన్. స్మార్ట్ ఫోన్ అనేది నేను లా చదువుకోవడానికి ఉస్మానియాకి వచ్చినప్పుడు అంటే నాకు తెలిసి ఒక 10-15 ఏళ్ళు అయింది. అంటే ఇప్పుడు నార్మల్ గా చిన్నపిల్లలు ఏదన్నా అల్లరి చేస్తే అన్నం తినకపోతే స్మార్ట్ ఫోన్ లో పెట్టేసి ఇచ్చేస్తా. అంటే పునాది అక్కడి నుంచే పడుతుంది పిల్లలకి డిజిటల్ మీడియా మీద కానివ్వండి, తర్వాత రకరకాలుగా. అప్పుడు నాకు తెలిసి నా చిన్నతనంలో అరే పిల్లలు ఎట్లా పుడతారంటే అరే అమ్మా నాన్నలకి దేవుడు పిల్లలు ఇచ్చేవాడు. ఇప్పుడు 8th క్లాస్ 7th క్లాస్కి అరే వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెక్స్ అని ఈజీగా అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. సో అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా విపరీతమైన నగ్న వీడియోలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. అవును. గతంలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా ఓపెన్ చేస్తే కొంచెం ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి వచ్చేవి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒక అమ్మాయి బట్టలు లేకుండా డాన్స్ చేస్తారు. ఈ కల్చర్ ఎక్కువైపోయింది. అది కూడా పిల్లల మీద భయంకరమైన తీవ్రమైన ప్రభావం చూపించడానికి ఇవే కారణం. కాబట్టి తల్లిదండ్రులు మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే పిల్లలకి మొబైల్ అనేది దగ్గర చేయకూడదు. రెండోది వాళ్ళ నడవడిక మీద ప్రవర్తన మీద అంటే చూపేసి ఉండాలి. నాకు తెలిసి ఇప్పుడున్న స్థానంలో పిల్లల్ని హాస్టల్ లైఫ్ అయితే ఏంటంటే సమాజంతో సంబంధం లేకుండా వాళ్ళని హాస్టల్ లైఫ్లో పెట్టి వాళ్ళని రెక్కి చేయటం లాంటిది మంచిది అనేది నా ఉద్దేశం కాదు. పిల్లల్ని వాళ్ళ దగ్గరే ఉంచుకొని నిరంతరం మానిటరింగ్ చేయడం అనేది చాలా ఉత్తమమైన విషయం. ఎందుకంటే హాస్టల్ లాంటి ఒక ప్లేస్లో ఉంచితే వాడు మంచిగానే ఉంటాడు అని అనుకుంటాం, కానీ వీడు మంచిగా ఉండొచ్చు, వీడు పక్కన ఉన్నాడు, ఇప్పుడు వీడు ఊరు నుంచి వెళ్ళొచ్చు కానీ వేరే వాడు ఊరు నుంచి రాడు, వాడు సిటీకి లేదా అర్బన్ అట్లా ఆ ఏరియాస్ వాడికి ఏ హ్యాబిట్స్ ఉన్నాయో తెలియదు, వాడు వేరే వాడి ద్వారా ఈ డ్రగ్స్ లాంటివి తీసుకొని రావడానికి అవకాశం ఉంది. సో కోల్కతాలో జరిగిన ఈ రేప్ కూడా ఏంటి అని అంటే ఆది నుంచి ఇది ఖచ్చితంగా
మోటివ్ కేవలం రేప్ మాత్రమే కాదు, కాదు పర్సనల్ గ్లడ్జ్ అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి క్లాషెస్ అయి ఉండొచ్చు, ఇంకా రకరకాల సమ్మిళత అంతా కలిపే అంత ఒక వ్యక్తిని మనం కోపం ఉంటే 1-2 దెబ్బలు కొట్టడంతో మనకి కోపం అనేది చల్లారిపోవడం, లేదంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాట్లాడకపోతే కోపం అనేది చల్లారడం జరుగుతుంది. కానీ ఒక వ్యక్తిని అంటే విచక్షణ రహితంగా అంటే మానవ మృగంగా చేయి విరిచి మెడ విరిచేసి, కాలు విరిచేసి, ఏళ్ళు విరిచేసి, యోని భాగాలు ఛిద్రం చేయడం, ఈ ప్రైవేట్ పార్టీ ఛిద్రం చేయడం అంటే అది నాకు తెలిసి అతనికి సంబంధించి అది పగ అయి ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నాకు తెలిసి సేమ్ ఈ మొన్న ఏదైతే కోల్కతాలో జరిగిందో ఇలాంటి ఇన్సిడెంటే గతంలో ఢిల్లీలో కూడా ఇదే జరిగింది. అవును, అమ్మాయిని బస్సులో సేమ్ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ ని చిహ్నం చేసి లేకపోతే బోన్స్ ఇరుకొట్టేసి సేమ్ మెడ విరిచేసి ఇలాంటి ఇన్సిడెంట్ గతంలో ఢిల్లీలో జరిగింది. అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అంటే ఎలా ఆలోచిస్తారు సార్? ఇప్పుడు వాడి మోటివ్ కేవలం రేప్ చేసి వెళ్ళిపోవాలనుకుంటే రేప్ చేసి వెళ్ళిపోవచ్చు, బట్ ఇలా అసలు దారుణమైన పరిస్థితిలో అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం అంటే అయితే నాకు తెలిసి ఇదంతా భారతదేశంలో ఉన్న అందరు ప్రజలు మరి ఇలాగే చేస్తున్నారంటే ఇలా చేయట్లేదు. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిల కంటే అబ్బాయిలు చాలా ఉత్తమం. 100కి 200% అమ్మాయిల కంటే అబ్బాయిలు చాలా ఉత్తమం. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నాకు తెలిసి 50% అబ్బాయిలు వర్జిన్గానే పెళ్ళేంత వరకు కూడా చాలా మంది 50% పైన వర్జిన్గా ఉంటున్నారు. కానీ ఇప్పుడున్న నవే డేస్లో చాలా వరకు ఆడవాళ్ళు అలా ఉండడం లేదు. వీళ్ళు మల్టిపుల్ అఫైర్స్ కలిగి ఉంటున్నారు. మీరు అక్కడ వరకు ఎందుకు యూనివర్సిటీ స్థాయి చదువుకుంటే మీకు అర్థమవుతుంది, సిగరెట్ కూడా తాగేస్తారు. సో కానీ ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే కోర్టులలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 376 కేసులు అంటే అది ఖచ్చితంగా నాకు తెలిసి 95% రేప్ కేసులు ఏవి రావు. మీరు ఏ పోలీస్ ఆఫీసర్ని అడగంటే, జడ్జెస్కి కానీ లాయర్స్, అడ్వకేట్స్ అందరికీ తెలిసి విషయం. ముందు ప్రేమించుకుంటారు, లేదంటే పరిచయం అవుతారు, ఇద్దరు కావాలనే కమిట్ అవుతారు, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇష్యూ వస్తుంది, ఈగో క్లాషెస్, ఇంకా రకరకాల ఇష్యూస్ వచ్చి అది రేప్గా రూపాంతరం చెందుతుంది తప్ప నార్మల్గా రేపులు అనేవి ఇప్పుడు ఈ కోల్కట్టా లాంటి రేపులు లాంటివి చాలా అరుదుగానే జరుగుతాయి. మీరు చూడండి ఇప్పుడు ఏ మైండ్ సెట్ తో అదే అక్కడికే వస్తున్నా. అయితే ఇక్కడ నార్మల్ గా అందరూ చేయకోకుండా అంటే అందరూ నార్మల్ గా ఒకవేళ రేప్ జరిగినా సరే అంటే ఇద్దరు కలిసి చక్కగా ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ ని ఎంజాయ్ చేసి వెళ్తారు, తర్వాత రేప్ గా రూపాంతరం చెందు. కానీ అసలు ఒరిజినల్ గా రేప్ అనేవి ఎలా ఉంటుందంటే ఆ టైంలో కామోద్రేకం అంటారు కదా, అంటే కామోద్రేకంలో తను ఏంటంటే కేవలం సెక్స్ మాత్రం. ఇప్పుడు ఒక అబ్బాయి ఇలాంటి అంటే ఒక సైకోపాత్ లాంటి ఆలోచన కలిగిన ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని రేప్ చేస్తుంటే చేసే రేప్ అన్నట్టుగా ఆవిడ తను ఏం చేయలేని దానిలాగే తోడదు, మినిమం డిఫెన్స్ అయితే చేసుకోండి. సో ఆ క్రమంలో నాకు తెలిసి నేను అనుకునేది కావాలని చంపడం చాలా అరుదుగానే జరుగుతుంది. ఏది ఇప్పుడు వరకు దిశ కేసు దగ్గర నుంచి నిర్భయ కేసు, దిశ కేసు, ఆ తర్వాత ఇంకొక పూసలు అమ్ముకునే ఆమెను చంపేసి, తర్వాత ఇప్పుడు ఈ కేసులప్పుడు కూడా చాలా ఏళ్ళు డిఫరెన్స్ వస్తుంది, సంవత్సరాల డిఫరెన్స్ వస్తుంది. మరి ఈ మధ్యలో రేప్ కేసులు అనేవి పోలీస్ స్టేషన్లో ఫైల్ కావట్లేదంటే వేలల్లో కేసులు ఫైల్ అవుతుంది. అయినా సరే మరి ఎందుకు ఇలాంటి కేసులే డిఫరెంట్గా యోని భాగాలు అంటే రకరకాల చిత్రహింసలు పెట్టి అంటే ఈ కామోద్రేకంలో ఖచ్చితంగా ఈ అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే కొంత క్రమంలో ఏంటంటే ఈ బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం అయితే అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు గట్టిగా ఇట్లా మూసి పట్టుకోవడం, లేదంటే బలవంతంగా ఇద్దరు ఒకళ్ళు ఇట్లా చేతులు లాగేసి ఇట్లా పట్టుకోవడం, తర్వాత ఇప్పుడు కాళ్ళు అంటే రేప్కి అనుకూలంగా కాళ్ళని ఇట్లా వంచే క్రమంలో వీళ్ళు డిఫెన్స్ చేసుకునే క్రమంలో ఎరగడం ఇలాంటివి జరుగుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ కావాలని అంటే ఆ సైకిక్గా అంటే సీరియల్ కిల్లర్ టైప్లో రేప్ చేస్తూ పైశాచికానం ఎముకలు విరుస్తూ చేతులు విరుస్తూ ఇలా చేసేది ఏంటంటే పైశాచికానం. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా సమాజానికి ఏ విధంగానూ ఆమోదయోగ్యంగా అది ఇలాంటి వాళ్ళు బ్రతకడం. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఇందులో ట్రైనీ డాక్టర్ రేప్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్సే, వాళ్ళకి సమాజం గురించి తెలుసు. అదే విధంగా ఈ రేప్ లో ఈ అమ్మాయి హ్యాండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంది ఒక లేడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆమె హ్యాండ్స్ హోల్డ్ చేసి పట్టుకుందని చెప్పి అంటే టీవీ కథ న్యూస్లలో వస్తుంది. అంటే ఇక్కడ ఒక ఆడదానికి ఒక ఆడదే శత్రువు అండంలో ఇక్కడ ఖచ్చితంగా మనం అనుకోకపోవడానికి ఏం లేదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి రేప్ జరుగుతున్నప్పుడు ఇంకొక అమ్మాయి మీరు చూడండి, ఇది బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్.
మీరు కట్ చేయను ఇది డైరెక్ట్గా వేస్తానంటేనే ఖచ్చితంగా డైరెక్ట్ ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో ఎస్పెషలీ మెడికల్ ఫీల్డ్స్లో నాకు తెలిసి వాడు మెడికోగా చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ దగ్గర నుంచి ప్రొఫెసర్స్ వరకు కూడా సెక్షువల్గా వాళ్ళకి హెల్ప్ చేయమని అడుగుతారు. అది ఆ కల్చర్ అక్కడ నడుస్తుంది ప్రతి మెడికల్ కాలేజ్లో. మీరు మొన్న కూడా చూసుకుంటే 2022లో కూడా ఒక అమ్మాయి ఇట్లే అంటే ఒక ట్రైబ్స్ అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయి ఇట్లే హెరాస్ చేస్తే అమ్మాయి చనిపోయింది. ఏది మెడికల్, ఆమె కూడా డాక్టర్ గానే చదువుతుంది. అయితే ఇక్కడ ఎస్పెషలీ మెడికల్ ఫీల్డ్లో కేవలం సెక్షువల్ నీడ్స్ అనేవి వాళ్ళు ఏంటంటే చాయ్ తాగినంత ఈజీగా చాలా తప్పు అంటే చేసేస్తుంటారు. అది ఒక కామన్ గా జరుగుతుంటుంది అన్నట్టు. ఎందుకని అంటే వాళ్ళు జస్ట్ ఒక కల్చర్ లాగా దాన్ని తీసుకొచ్చారు. మీరు కూడా చూడండి, డాక్టర్లని దేవుళ్ళ కొలుస్తారు కదా. డాక్టర్లే అత్యంత, నాకు తెలిసినంత వరకు నాకు తెలిసి 75% కంటే ఎక్కువ డాక్టర్లే అత్యాశ పరులు, అవినీతి పరులు, లంచగొండ్లు, అదే విధంగా విమినైజర్లు, అదే విధంగా సమాజంలో డ్రగ్స్ మాఫియా కంటే కూడా మెడికల్ మాఫియా జరిగినంత దారుణంగా డ్రగ్స్ మాఫియా కూడా జరగదు. అంత అక్కడ మెడిసిన్స్ దగ్గర నుంచి అన్ని ఫ్రాడ్స్. మీరు చూసినట్టయితే కార్పొరేట్ హాస్పిటల్స్ లో అసలు మందే లేని కరోనాకి లక్షల ఫీజులు వసూలు చేశారు, కోట్ల ఫీజులు వసూలు చేశారు. అయితే ఈ డ్రగ్స్ మాఫియా కంటే కూడా ఈ మెడికల్ మాఫియా అనేది చాలా పెద్ద మాఫియా. అలాంటి ఈ మాఫియాలోకి ఎంటర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా కోట్లలో సంపాదించుకోవడానికి వెళ్తారు. మీరు చూడండి, అన్ని ఎడ్యుకేషన్స్ లో కంటే కూడా డాక్టర్కి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. ఎందుకు మీరు ఆలోచించండి. ఎందుకు అని అంటే ఆ స్థాయి కంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అక్కడికి వెళ్తే. అంటే మిగతా ప్రొఫెషన్స్లో లేదా సంపాదించుకుంటే కోట్లలో సంపాదించుకుంటారు. కానీ ఒక డాక్టర్కి వచ్చే సంపాదన సగటున ప్రతి ఉద్యోగస్తుడికి కూడా మీరు చూసుకున్నట్లయితే ఈవెన్ జడ్జి గారికి వచ్చే శాలరీ ఒక 2 లక్షల లోపల ఉంటే, ఒక డాక్టర్కి ఒక హాస్పిటల్లో చేస్తుంటే వాళ్ళకి పర్సంటేజ్లు కూడా మాట్లాడుకుంటారు హాస్పిటల్తో టైప్. అంటే ఒక డాక్టర్ నాకు తెలిసి నెలకి 10 లక్షల నుంచి 15 లక్షల పైన సంపాదిస్తారు నార్మల్గా. అంటే చూడండి, అంటే ఎంత డిమాండ్ ఉందో. అలాంటి డిమాండ్ ఉన్న దాంట్లోకి ఏంటంటే మోస్ట్లీ అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్గా వెల్ మెచ్యూర్డ్గా వస్తారని అనుకుంటారు. సో అక్కడ ఏంటంటే కామన్గా సెక్స్ అనేది వాళ్ళకి ఒక చాలా టీ తాగినంత ఈజీగా సెక్స్ చేసేస్తారు. వాళ్ళు కొత్తగా వచ్చే మెడికల్ పిల్లల్ని ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళిన వాళ్ళని థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫస్ట్ అబ్బాయిలు దాని కల్చర్ అలవాటు చేయడానికి చూస్తారు. ఏంటంటే ఫ్రీగా సెక్స్ అనుభవించవచ్చు, అంత చాలా మంది అమ్మాయిలతో చాలా మంది అబ్బాయిలతో అనుభవించవచ్చు. ఏంటంటే జరుగుతున్న ఈ మానవ క్రమంలో ఈ కాలచక్రంలో ఏమవుతుంది అని అంటే ఫుడ్ మార్పులతో పాటుగా చాలా రకాలైనటువంటి ఇప్పుడు 65 డేస్కి కోడి రావడం, ఎగ్స్ తినడం, ఇవన్నీ ఏంటంటే అంటే బాడీలో రకరకాల చేంజెస్కి కారణం అవుతుంది. అవి సెక్షువల్గా కానివ్వండి, అదేవిధంగా సెక్షువల్ ఆర్గన్స్ కానివ్వండి, థాట్స్ కానివ్వండి, రకరకాల ప్రవర్తన తిరిగి మారిపోతుంది. సో వీళ్ళు ఏంటంటే తొందరగా అంటే ఎక్కువ మందితో సెక్స్ చేసుకోవచ్చు, ఎక్కువ మందితో రకరకాలుగా అనుభవించవచ్చు అని చెప్పేసి అంటే ఈ ఫీల్డ్ లో మాత్రమే అలా ఎక్కువగా. ఎందుకని కేవలం ఈ డాక్టర్ ఫీల్డ్ లోనే ఇంత సెక్స్ కోరికలు ఎందుకుంటాయి? డాక్టర్ ఫీల్డ్ లోనే ఇంత సెక్స్ కోరికలు ఎక్కువ ఉంటాయంటే ఇక్కడ అవకాశం ఉంది. మిగతా అన్ని ఫీల్డ్లలోనే ఉంది, నాట్ ఓన్లీ డాక్టర్ ఫీల్డ్ లో ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ అందుబాటులో ఉంటారు అక్కడ, హాస్పిటల్స్ తిరగటం ఇవన్నీ కూడా. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు చక్కగా చూడండి, డాక్టర్లు మోస్ట్లీ డాక్టర్స్, లేడీ డాక్టర్స్ ఆర్ మేల్ డాక్టర్స్ మోస్ట్లీ డాక్టర్స్ చేసుకోవడానికి ఇష్టపడతారు. బయట చాలా రేర్గా అంటే తక్కువగా జరుగుతుంటుంది అన్నట్టు. సో ఎందుకు అని అంటే ఆ ఫీల్డ్కి సంబంధించి వాళ్ళకి అంత అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకేంటి మా టైమ్ ఆఫ్ పీరియడ్లో మాతో ఉంటే చాలు, తర్వాత ఇక ఆమె ఎక్కడికి వెళ్ళినా ఏమి ఎక్కడికి వెళ్ళినా అనేది తర్వాత సంగతి అన్నట్టు. అంటే అందరూ అలా ఉంటారంటే మళ్ళీ అందరూ అలా ఉండరు. నాకు తెలిసి కొంతమంది మంచి వాళ్ళే ఉంటారు అన్నట్టు. సో మోస్ట్లీ ఎక్కువ మంది ఏంటంటే వీళ్ళు ఫ్రీ సెక్స్కి అలవాటు పడతారు అన్నట్టు. సో సీనియర్స్ వీళ్ళని ర్యాగింగ్ చేయటం ఇట్లా కొంత సర్టన్ టైంలో వీళ్ళు బెండ్ అయిపోతుంటారు. సో నిజంగా లొంగిపోతారు అమ్మాయిలు, 100% లొంగిపోతారు. ఎందుకని వాళ్ళు తిరుగుబడొచ్చు కదా, అవకాశం అనేది ఉండదా? అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ అడిగింది అనుకోండి, మీరు చూస్తే ఏంటంటే వాడు ల్యాబ్స్ మార్కులను, తర్వాత వాళ్ళ చేతిలో కొన్ని మార్క్స్ ఉంటాయి అన్నాడు. సో ల్యాబ్ మార్కులను, ప్రాక్టికల్ మార్క్స్ అను, ఇట్లా కొన్ని ప్రాక్టీస్లు ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారని చెప్పేసి కొంతమంది లొంగిపోతారు. కొంతమంది ఫ్రీ సెక్స్కి అలవాటు పడి కొంతమంది లొంగిపోతారు. కొంతమంది నవీన్ అంటే ఇదే కల్చర్ అని చెప్పేసి కొంతమంది అనుకుని గ్రామ స్థాయిలో వెళ్ళిన అమ్మాయిలను కూడా ఈ అంటే పాష్ ఉన్న అమ్మాయిలు చెడగొట్టడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మెడికోస్ని ఖచ్చితంగా వాడుకుంటుంటారు ప్రొఫెసర్స్ దగ్గర నుంచి. ఎట్లా సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో
అమ్మాయికి అమ్మాయే శత్రువు అన్నట్టు అవును, ఒక అమ్మాయి కూడా హెల్ప్ చేసింది. Help అంటే ఇది చేసింది. పర్సనల్ గ్రిడ్జ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా నాకు తెలిసి దీని మోటివ్ ఆస్పెక్ట్ మై ఒపీనియన్ ఇట్స్ నాట్, అది ఇది ట్రూ అని కాదు. నేను ఫస్ట్ నుంచి ఈ కేసుని అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇది కామన్గా జరుగుతుంది. సో మెడికల్ ఫీల్డ్, సో ఈ అమ్మాయిని కూడా వాళ్ళు ఏదో అంటే అలాగే చూసుండొచ్చు, ఇంకా రకరకాలుగా అయి ఉండొచ్చు. సో నాకు తెలిసి ఈ కేసు మోటివ్ ఖచ్చితంగా ఈ అబ్బాయి ఉద్దేశం కేవలం రేప్ ఒకటే చేయటం అని కాదు. ఇందులో నాకు తెలిసి అతను పర్సనల్ గ్లడ్జ్, లేదంటే ఆ అమ్మాయి ప్రొఫెషనల్ గాను, లేదంటే ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి మధ్య ముందుగా పరిచయం అవ్వడం, ముందుగా ఏమన్నా ఇలాంటివి అంటే సెక్షువల్గా అతను అడగడం కాదంటూ ఇంకా రకరకాలుగా ఏవో జరుగుతుంది. ఆయన రేప్ చేసిన తర్వాత కూడా ఆయన బిహేవియర్ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఆయన ఇస్తున్న పోలీసులకు ఇస్తున్న రెస్పాండ్ కావచ్చు, ఇవన్నీ ఏంటి వీడు ఇంత మూర్ఖుడా అన్నట్టు నిజంగా ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఈవెన్ పోలీసులు సహకరించట్లేదు, మీరు ఏమన్నా చేసుకోండి, నేను చేసేసిన అన్నట్టే మాట్లాడుతున్నాడు. అయితే మీరు అందుకనే నేను ఇందాక మీకు చెప్పింది అది, ఇతను మోటు కేవలం రేప్ చేయడం ఒకటే కాదు. సో టార్గెట్ మరేదో ఉంది, తను అది రీచ్ అయిపోయాడు, తన్నే అంతం చేయటమే తన టార్గెట్. సో కాబట్టి ఇప్పుడు నిండా మునిగిన తర్వాత చలేందుకు డైరెక్ట్ గా ఒపీనియన్ గా చెప్పేస్తాడు, ముసుగులో గుద్దాలి అంటే. ఇక్కడ ఏంటంటే అతని మోటివ్ కేవలం నాట్ ఓన్లీ రేప్, అతని మోటివ్ ఇంకేదో ఉంది, చంపడం, ఇంకా రకరకాల చిత్రహింసలు పెట్టడం. సో అది ఫుల్ఫిల్ అయింది కాబట్టి సో ఇతను నార్మల్ గానే చాలా క్యాజువల్ గానే ఉంటాడు. నార్మల్గా ఎవరైనా సరే ఆవేశంలోనూ లేదంటే ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో కొంత అంటే ఉద్రేకానికి లోనయ్యో ఆ రేప్ జరిగిన తర్వాత కామన్గా భయపడతారు, రకరకాల అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు, పోలీసులు దొరకరు, భయపడతారు, ఏదో ఒక విధంగా ఇష్యూని సాల్వ్ చేసుకోవాలి, చాలా బహిరంగంగా బాహాటకంగా చెప్పేసి తప్పు జరిగిపోయిందని చెప్పేసి క్షమాపణ అడుగుతారు. అసలు క్షమాగుణం అతనికి ఎక్కడ కనిపించలేదు. అంటే నేను చేసా, మీరు ఉరి తీసుకుంటారా తీసుకోండి అంటే. ఇతను మోటివ్ నాట్ ఓన్లీ రేప్, అతని మధ్య వాళ్ళ మధ్య ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో బలమైన కారణమే ఉంది, రీజనే ఉంది. సో ఇవన్నీ జరగడానికి, ఆ మర్డర్ అండ్ రేప్ జరగడానికి కారణమైంది, దారితీసింది ఆ పరిస్థితి. ఇండియాలో ఇప్పుడు ఇలాంటి సంఘటన అనేకం జరుగుతున్నాయి కదా, వీటికి ఫుల్ స్టాప్ అనేది పెట్టలేమా? ఎక్కడ చేయలేమండి ఫుల్ స్టాప్ అనేది. ఎన్ని చట్టాలు వచ్చినాయి, అంటే చట్టాలు వచ్చిన తర్వాత నేను అదే అంటున్నా, చిన్నప్పటి నుంచే ఇప్పుడు మనకి ఎలా అయితే నేర్పిస్తారో, ఏబిసిడీలు ఎలా అయితే నేర్పిస్తారో, సర్టైన్ కౌమార దశలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాల మీద కూడా అవగాహన, చట్టాల మీద అవగాహన కల్పిస్తే ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి ప్రశ్నించే తత్వం వస్తుంది, ఆలోచించే జ్ఞానం వస్తుంది. ఏ తప్పు చేస్తే ఇప్పుడు a+b² సూత్రం అంటే ఏం చెప్తాం, a² + b² - 2ab అని చెప్తాం. అలాగే వీళ్ళకి కౌమార దశ నుంచి కూడా కొన్ని ఏంటంటే చట్టాల గురించి చెప్తే, అరే ఇది చేస్తే మనకి ఈ సెక్షన్ కింద శిక్ష పడిద్దిరా, అరే ఇన్ని సంవత్సరాలు మనం అంటే జైలు వస్తుందిరా, ఇంత మనకి పనిష్మెంట్ వస్తుందిరా, అరే ఇది చేస్తే డెత్ పెనాల్టీ అవుతుందిరా, అరే ఇది చేస్తే యావజ్జీవ కారాగా అనేది కొంత అవగాహనతో కొంతమంది భయపడకుండా ఉండడానికి అవకాశం ఉంది. రెండోది తల్లిదండ్రుల మానిటరింగ్ అనేది చాలా ముఖ్యం. ఒక వ్యక్తి జీవితంలో తను తండ్రి అయ్యి వ్యక్తి అంటే ఒక బాబు తన జీవితంలో భవిష్యత్తులో తండ్రి అయ్యి తన పిల్లల్ని తన సంరక్షకుడుగా ఉన్నంత వరకు కూడా తన పిల్లలు అంటే అతను కాపాడాల్సిన బాధ్యత పిల్లలది, అతను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. సో అతన్ని మానిటర్ చేసుకుంటూ ఒక సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు వాళ్ళని తీసుకురాగలిగితే ఖచ్చితంగా అతను ఇక వేరే దారిలో పోవడానికి అవకాశం ఉండదు. వీటన్నిటికీ ముఖ్యంగా ఆధ్యాత్మిక, నేను రీసెర్చ్ చేసి నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్పి సజెస్ట్ చేసేది ఏంటంటే చిన్నపిల్లల్ని ఆయా రిలీజియన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువగా ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్ళాలి. ఆధ్యాత్మిక ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వైపు కాకుండా డిజిటల్ ఫీల్డ్ కి, మొబైల్ కి, కంప్యూటర్స్ కి, ల్యాప్టాప్స్ కి దూరంగా పెంచి, వీలైనంత దూరంగా పెంచి వీళ్ళని ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్తే మాత్రమే, జరగకుండా అయితే ఉండవు, కానీ ఇప్పుడు జరిగేటకంటే చాలా తక్కువ జరగడానికి అవకాశం. చూడండి, మీరు బాగా ఒక ఆధ్యాత్మికంగా, అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, వాళ్ళు బాగా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళని చెడగొట్టడం హైలీ ఇంపాసిబుల్. సో కాబట్టి వాళ్ళు ఒక ఆధ్యాత్మిక వైపు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా వైపు తీసుకెళ్తే వాడు తల్లిదండ్రుల విషయంలో కానీ, సమాజం విషయంలో కానీ, తన భార్య విషయంలో కానీ, తన పిల్లల విషయంలో కానీ, ఇంకా అంటే ఏంటంటే మనం చూసుకున్నట్టయితే హోలీ బుక్స్ అన్నిటి కూడా ఏం చేస్తాయంటే ప్రతి తప్పుకి వ్యతిరేకంగానే మాట్లాడతారు. సో కాబట్టి అది ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు, కనీసం మనం వేరే వాళ్ళని తిట్టినా తప్పురా బాబు అంటే వాడు ఏంటంటే చిన్నప్పటి నుంచి అలా ట్రైన్ చేస్తే ఏంటంటే ఒక మంచి అంటే ఒక కర్తవ్యం కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలో తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. సో కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పిల్లల్ని మీరు ఆధ్యాత్మికంగా వైపు తీసుకెళ్తే, అది మీకు సంబంధించిన మీరు ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్కి సంబంధించి
తీసుకొని వెళ్ళడం ద్వారా మాత్రమే వీటన్నిటికీ దీనన్నిటికీ ఒక పుల్ స్టాప్ అడ్డుకట్టేయచ్చు. తప్ప మనం వీళ్ళని మానిటరింగ్ చేయాలంటే పాపం తల్లిదండ్రులు రకరకాల వాళ్ళు కూడా చేయలేరు. ప్రతి విషయంలోనే చేయలేరు. ఏ ఇంకా విషయంలో ఇంకొకటి ఇలా మానిటర్ చేస్తే అమ్మా నన్ను అనుమానిస్తున్నావా అనే క్వశ్చన్ కూడా క్వశ్చన్ వస్తుంటది. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఈ సమాజంలో నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమాజంలో నుంచి తప్పించుకోవాలి అని అంటే అది ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా వైపు మాత్రమే పిల్లల్ని తీసుకెళ్ళాలి. రెండోది అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికత కంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ వైపు తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషన్ వైపే వాళ్ళని నడిపించాలి. భవిష్యత్తులో వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళని ట్రైన్ చేయాలి. దాంతో పాటుగా మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా వైపు తీసుకెళ్తే ఆయా రిలీజియన్స్కి ఆధ్యాత్మికంగా తీసుకెళ్తే అప్పుడు మాత్రం ఇలాంటివన్నీ ఎక్కువగా జరగకుండా మోస్ట్లీ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది.